నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను. క్రిమిసంహారక మందులను పిచికారీ చేసుకోవాలి. ఎలా చేయమంటారు? అంటే ప్రపోజ్ కటింగ్ కానీ వెంకటేష్ కటింగ్ ఉంది అలాగా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను. నా తడాక చూపిస్తాను. రే ఉంది నీకు. సరే రౌండ్ హీరో ఒకటి కనపడితే చాలు కదా. ఇట్లాగా తిరగ పెడదాం. నార్మల్గా కటింగ్ చేసి ట్రిమ్మింగ్ చేసే చాలు. నువ్వు చెప్పేదానికి మళ్ళీ నన్ను అడుగుతాను. మళ్ళీ నేనెందుకు వచ్చాను ఇక్కడ? కట్ చేయడానికే కదా. ఇది ఇట్లా చూడు, ఇది అంత బాగుంది. ఇది మగధీరాలో రామ్ చరణ్ కొంటారు చూడు, అలా ఉంది ఇక్కడ. ఇలా ముందులో పెడదామా? బాగుంటుంది. ఎంత నైస్ గా ఉన్నాము. రామ్ చరణ్ లాగా ఉన్నాము. ఇలా పెడదాము. ఇదంతా కట్ చేద్దాం. ఇది ఏమంటావు? ట్రిమ్మర్తో ఇలా అంట ఇలాగా ఇలా అనేసి చేస్తారు. ఇది మొత్తం కట్ అయిపోద్ది ఇక్కడ అంతా. ఈ పైన ఉంచుదాం. అసలు క్రిమిసంహారక మందులను పిచికారీ చేసుకోవాలి. బాగుందా? కటింగ్ ఫేస్ తగ్గితే ఎట్లాగా? ఏమైంది? ఫేస్ తడుపుకుంటారు అసలు. డిఫరెంట్ గా ఉంటది కటింగ్. సరేనా? బాగుందా? షర్ట్ కూడా ఇప్పేస్తావు లేకపోతే? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బాగుందా? చూడు ఒకసారి. ఆ ద్రావణాన్ని నేలంతా బాగా తడిచేలా పోయాలి. నువ్వు నార్మల్గా చేయి, నాకు టైం లేదు అందుకు. కాదు లేదంటే చేద్దామని ఇది చుక్కలు చుక్కలుగా పడుతుంది, అందుకని మొత్తం తీస్తా. కటింగ్ చేయడానికి ముఖానికి నీళ్ళు పడడానికి చాలా తేడా ఉంది. అదేం గురు. సరే తొందర చేసి చేద్దాం. తొందర చేసి చేద్దాం. ఫైర్ కటింగ్ చేద్దాం. పోనీ పైన మంట పెడదాం. కాదు, పైన మంట పెట్టి డిఫరెంట్ గా చేద్దాం కటింగ్. ఫైర్ కటింగ్ చేద్దాం. ఇది ఫైర్ కటింగ్ అనమాట. చాలా బాగా వచ్చింది ఇది. చెప్తే చేసేవాడిని. ఇప్పుడు టైం లేదు అనుకున్నాను. అదే అయిపోయిందిలే, ఇంకేముంది, అయిపోయింది. 5 నిమిషాలు. బాగుంది. చూడు నీట్గా మన ఫేస్ అంతా నీట్గా పెట్టుకుంటే అప్పుడు జుట్టు దగ్గర బాగుంటది. ఓకేనా? అర్థమైంది కదా నీకు? అసలు ఇది అంటావా? ఇది అసలు కాదు ఇది ఇదంతా కట్ చేద్దాం. అసలు ఇలాగా చేసేసి ఇలా పెన్సిల్ చుట్టూ తిరిగినట్టు ఇలా తిప్పుతా. ఇలా తిప్పేసి చేస్తారు కటింగ్. కాదు, ఒకసారి డిఫరెంట్ ట్రై చేద్దాం. నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను కటింగ్ ఏం చేస్తాను? మాట్లాడతా కూడా కటింగ్ చేసుకోవచ్చు తెలుసా? అందుకని మాట్లాడుతున్నాను. ఓకేనా? తల మసాజ్ చేద్దాం. కొత్తగా నేర్చుకొని వచ్చా. నా ఫస్ట్ కస్టమర్ కటింగ్ 2-3 దగ్గర చేస్తేనే కదా. ఇప్పుడు నీ దగ్గర బాగాలేదు అనుకో, ఇంకో 2 చేస్తాను. అందుకే ఈసారి నెక్స్ట్ టైం నేను ముందే రప్పిస్తాను. నేను సరే ఇప్పుడు చేసేసాను. అయితే ఇప్పుడు నార్మల్ గా చేయాలి. నార్మల్ గా కాదు, పని చేస్తాను. కొంచెం డిఫరెంట్ గా చేస్తాను. నచ్చదు గురువు, లేదంటే ఇట్లా కట్ చేసేస్తాను. ఇట్లా నుంచి ఇలా కట్ చేసుకుంటూ ఇలా చేస్తాను. ఒక నిమిషం. షేపులు నిజంగా అర్థం చేసుకోవాలి. బాగోదు అందుకు డిఫరెంట్ గా ఒక నిమిషం అర్థం గురు. అది ఇట్లా కొడుకు చూసేదానికి బాగోదు అందుకు. ఇట్లా కొడుకు కొంచెం అయిపోద్ది. పూర్తిగా తగ్గి మాకు నువ్వు గమ్మున ఉండాలి. అలాగా పెద్దగా మాట్లాడుతూ ఉంటే ఎలాగా తొందరగా అవ్వాలని అంటావు. డిఫరెంట్ గా అయిపోయింది చూడు వెనకాల. అది అలానే ఉండు కాసేపు, 1/2 గంట అయిపోయింది. అలా కలగకుండా అయిందా? వెనకాల బాగా కటింగ్ అయింది. ఎదురు కూడా కొంచెం ఇలా కట్ చేసేద్దాం. ఇలా ఉండు, కొంచెం ఇలా ఉండు.
అలా రెడ్ చేయమను, ఎక్కువ రెడ్ చేయమను, లైట్ గా కాదు ఎక్కువ. అంటే ఇది పడతాలాగా ఉన్నట్టుంది కదా, కటింగ్ చేసేది నువ్వా నేనా? ఇప్పుడు నాకు నార్మల్ చేస్తావా లేదా? కటింగ్ చేసేది నువ్వా? నువ్వు చెప్పు, నాకు టైం అవుతుంది. మొన్న ఒకసారి ఎట్లా కట్ చేస్తే పేక్ కట్ అయిపోయింది ఆయనకి, అందుకని అందుకే నాకు పొద్దున్నే చెప్పండి అవ్వాలని అంటే కొంచెం చేసుకోవాలి. ఏది వాటర్ ఎందుకు కటింగ్ నీట్గా ఉంటుంది. ఇదే బాగుంది నాకు. కాదు గురు, నీట్ గా ఉంటుంది. పౌడర్ వేసుకుంటే బాగుంటది. చూడు ఎంత మంచి స్మెల్ వస్తున్నావు ఇప్పుడు నువ్వు. పౌడర్ ఎక్కడైనా వేస్తారు, ఇక్కడ వేయరు. కటింగ్ కి వాటర్ ఎందుకు వేస్తారు? కటింగ్ పౌడర్ వాడతాం, అందరికి వాడాలి. కటింగ్ పౌడర్ ఉంది, కటింగ్ వాడతాం పౌడర్. మరి నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు. అదే కదా చెప్పేది ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఆయన హైదరాబాద్ Different గా ఉంది. అందుకే ఏ దగ్గర నుంచి వచ్చింది, ఎందుకు మన కుర్రాళ్ళు ఉన్నారు మంచి కటింగ్ చెప్పి అని చెప్పేసి అని రప్పించారు. నువ్వు కానీ నాకు టైం అవుతుంది. ఒక నిమిషం. షేప్ గీపులు ఏమవుతుంది ఇంకా లేదు లేదు, అసలు ఒప్పుకోను నేను. నాకు కుదరదు. షేప్ నేను వేరే చోటకి వెళ్ళలేదు. అందుకు షేప్ పెడితే నాకు నేను చేసేది ఫైర్ కటింగ్, అందుకని పౌడర్ వేసాను. సరేనా? ఏమవుతుంది లేదు, నిజంగా పైరు వస్తే ఏమవుతుంది. లేదు. కాదు, డిఫరెంట్ గా ఉంటది. లేదు. పైన మంట వచ్చి వచ్చే డిఫరెంట్ గా ఉంటది. నాకు చెప్పేది ఇష్టమే. మంట కటింగ్ వద్దా? ఏమవుతుంది నార్మల్ చెప్పినప్పుడు నార్మల్ మేము డిఫరెంట్ గా చేద్దాం అంటే ఖచ్చితంగా షేపులు పెడుతుంది. చూపు కొంచెం బాగా పెరిగిపోయింది కదా, బాగా పెరిగిపోయింది కదా జుట్టు. చూడు ఎంత బాగున్నావు అసలు. సరిగ్గా చేసేదంతా అయిపోయింది, అయిపోయింది చేసేసేద్దాం. నువ్వేం కదలమాట, అయిపోయింది. అది కాదు, ఇప్పుడు చూడు ఎంత బాగున్నావు చిన్న పిల్లకి వేసుకొని. ఇక్కడ అది అక్కడ అక్కడ ఉంచుతాను అంతే. కాదు, కాదు, ఒక నిమిషం ఒక నిమిషం. లేదు వేరే ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. అక్కడ టిప్పిస్తావు. నాకు పని కాడితే నేను వస్తాను, ఇబ్బంది ఏం లేదు. నీకు టిప్ విషయంలో నా దగ్గర తేడా రాదు. అది ఏం లేదు, వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు ఇచ్చింది. 1000 రూపాయలు టిప్పా? సరే కానీ మరి హైదరాబాద్ నుంచి వచ్చింది అదే 100-200 తీసుకోవడానికి. టిప్ తగ్గించమన్నట్టు ఏంది గురు నువ్వు? నాకు టైం అవుతుంది. కానీ ఒక నిమిషం కూర్చో. టైం అవుతుంది. ఇది కాదు కానీ తగ్గించండి, తగ్గించు మరి. నాకు టైం అవుతుంది. లేదంటే తగ్గిస్తానా? కాదు. అయిపోయింది. సరే ఇందాక నువ్వే లైట్ గా అన్నావు. నేను ఎవరో రైట్ గా అన్నావా? రైట్ గా ఇచ్చాడు, తగ్గించానా? ఎందుకండి ఈసారి నేను ట్రై చేస్తా, ఇబ్బంది లేదు. అందుకే సరే వద్దులే, వేస్తానులే, మంచి మోడల్ సరే వేస్తాను. మంచి వాళ్ళు వేస్తాను. కొంచెం లైట్ గా ఎక్కువ తగ్గించే. ఎక్కువ తగ్గిస్తానులే. ట్రిమ్ ఏది ట్రిమ్మర్? పూర్తి తగ్గిమంది ఈ పక్క. అదే మరి తగ్గించు, అయిపోయింది. బాగుందా? బాగుందంటే మొహం చూసి అయితే బాగుందని చూసుకో అంటే నేను చూసుకోలేను. సర్లే ఆగు, ఒక నిమిషం చేస్తాను. చూడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బాగుందా? చేయి బాగుంటాను. ఇదే ఆ ట్రిమ్మర్ లో హెయిర్ అంతా లోపలికి వెళ్ళిపోద్ది. హెయిర్ కట్ అవ్వలేదు అంటున్నావు ఏంటి? నువ్వు చేయలేదని కాదు, నేను అప్పుడు అన్నా ఇంకొంచెం తగ్గి అలా పెట్టి కొంచెం తగ్గించేసి సరే అలానే కొంచెం ముసుగు తీస్తే కదా నాకు కనపడేది. అంటే ముసుగు తీస్తాను అనుకో, నా స్టైల్ నువ్వు చూసేసేస్తావు. అది అందుకని సరేనా? ముసుగు పడిపోయింది, మళ్ళీ కొంచెం గట్టి కాదు. బాగా హెయిర్ పడిపోయింది ఒంటి మీద. ఇది ఇక్కడ మధ్యలో గడ్డ ఉంచుదాం. ఇక్కడ అసలు వద్దు. ఇది రెండు ఈ చంపలు మొత్తం తీసేసేద్దాం. లేదంటే కనుక చంపలు ఉంచేసేద్దాం క్విక్కన్ మురుగన్ లాగా. ఇక్కడ ఉంచుతాం. ఇక్కడ అసలు ఏం చూడడానికి బాగోదు. నేను ఈసారి ట్రై చేపిస్తా, ఇబ్బంది ఏం లేదు. నీ మీద పడుకొని ఎవరైనా చేశారా? నీ మీద పడుకొని మరి చేశాను నేను. అయ్యే ఇక్కడ షేవింగ్ చేస్తున్నాను కదా, ఇక్కడ షేవింగ్ చేస్తుంటే ఇలానే పుసుక్కుని ఇలా అనేసాను. ఇక్కడ పేక్ కట్ అయిపోయింది, అందుకని బతికేడా తెచ్చలేదు. బతికేళ్ళే. కాకపోతే ఏంటంటే కొంచెం
మరి అక్కడేమో తీసుకోలేదు, ఏమైందో ఏంటి తెలియదు కదా. ట్రిమ్మింగ్ షేవింగ్ ఉంది. ట్రిమ్మింగ్ ట్రిమ్మింగ్ డ్రిమ్మింగ్ కాదు, షేప్ అసలు ఇక్కడే కొంచెం కనపడతాను. నువ్వు కదలమాక, నువ్వు కదలమాక. షేప్ వద్దు నాకు షేప్ కాదు, వద్దు 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 వద్దు. ఇక్కడ ఇలా వేస్తే టేకప్ మళ్ళీ కదలమాక. కట్ అయిందని అంటే నేను కొంచెం కదలమాక. టేక్ కట్ అయిందని అనుకో, లేనిపోను. ఎక్కడ ఉంటావునా? కృష్ణలంక, అక్కడి నుంచి వచ్చావా? అది పైన సరిపోదు కదా. బాగుందా షేప్? కింద మనం తీసేది. ఇక్కడ కూడా జుట్టు ఎక్కువగా ఉన్నట్టుంది. ఇది కూడా ఇది వదిలే, నువ్వు వదిలేసావి ఇవన్నీ మీరు నువ్వు పోతుండే మసాజ్ బాడీ మసాజ్, థాయ్ మసాజ్, ఏముంది. శాండ్విచ్ మసాజ్ బాగుంటది. అంటే బాడీ టు బాడీ, అంటే నా బాడీతో నీ బాడీతో అంటాను అనమాట శాండ్విచ్ మసాజ్. పోతుండే ఏంటన్నా మసాజ్ అని చెప్తున్నా కూడా నవ్వుతావు ఏంటి? సరే డబ్బులు ఇచ్చి 500 ఏమో చేసిన దానికి, టిప్ ఏమో 1000 రూపాయలు. 15. సరే సరే చేద్దాం. అయిపోయిందా? నీ మీద ఒక్క ఇంటి కన్నా పడిందా? అలా చేశాను నేను. బాగుంది. బాగుంది అన్నా, తీసుకో అన్నా. ఓకే. ఇప్పటి వరకు చేసింది ఏమనుకున్నావు? చేయలేదు కదా వీడియో చేస్తున్నావు అక్కడ. తెలుసు.